విధంగా జ్ఞాని కాలేడు. నేను చెప్పినట్టుగా తెలుసుకున్నవాడే జ్ఞాని అవుతాడు. అలాంటి జ్ఞాని అయినవాడు వాడికి ఏం జరుగుతుంది? జ్ఞాని అయిన వాడికి ఏం చేస్తాడు? జ్ఞాని ఏం చెయ్యాలి? కృతకృత్యశ్చ భారత, హే భారత, హే భారత, కృతకృత్యశ్చ భారత, నేను చెప్పినట్టు ఎవడైతే తెలుసుకుంటాడో వాడు కృతకృత్యుడవుతాడు. కృతకృత్యుడవుతాడు, కృతకృత్యుడవుతాడు. నేను చెప్పిన ఎవడైతే తెలుసుకుంటాడు జ్ఞాని అయిపోతాడు. జ్ఞానం ఏమిటి? కృతకృత్యుడు అయిపోతాడు. జ్ఞానం అంటే అది కృతకృత్యుడు అవడం. కృతకృత్యుడు అంటే ఏమిటి? కృతం కృత్యం కర్తవ్యం ఏన స కృతకృత్యః, చేయవలసినది కృతం. కృతం అంటే చెయ్యవలసినది. కృత్యం అంతా చేసి ముగించేవాడు. కర్తవ్యం ఏన సహ కృతకృత్య, చెయ్యవలసింది అంతా చేసి ముగించేసేవాడు ఎవడైతే ఉంటాడో అతడే కృతకృత్యుడు. అందువల్ల ఈ జ్ఞానము చేత వాడు కృతకృత్యుడు అవుతాడు అని చెప్పాడు. ఇంకా వివరిస్తా. కృతము అంటే శుద్ధాత్ములైన బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో, శుద్ధాత్ములైన బ్రాహ్మణాదులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు చేసిన అగ్నిహోత్రాది కర్మలు. అంటే కృతం అంటే చెయ్యవలసింది అంతా చేసి ముగించిన వాడు అవుతాడు అన్నాడు కదా. ఏమిటి చేయవలసింది చెప్పాలి కదా. భోజనం చేశా, పిల్లలకైనా సంసారం అంతా మోసా, ఇంకా అందరూ పెళ్ళిళ్ళు, పిల్లలు పెద్ద పిల్లలు అందరూ పెళ్ళిళ్ళు అయిపోయి మనవరాలు ఎత్తుకునే వయసు వచ్చింది కాబట్టి ఇంక వెళ్ళిపోదామనా? ఏమిటి ఆ కృతకృత్యత? మనకు తెలియాలి కదా. ఈ రకమైన ఫీలింగ్ కాదు, ఇదంతా భౌతికం. ఎవడైతే ఒకానొక మహనీయ బ్రాహ్మణుడు, ఉత్తమోత్తమమైన శుద్ధాత్మకుల బ్రాహ్మణాదులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు చెయ్యవలసిన అగ్నిహోత్రాది కర్మలు ఏవైతే ఉన్నాయో, అశ్వమేధ యాగము, అశ్వమేధాది ఇత్యాది యాగాలు, ఔపాసనాది ఉపాసనలు, ఔపాసనాది అగ్ని అలాంటివి, ఈశాన బల్యంతము ఇలాంటివి, మరియు శ్రౌత స్మార్త కర్మలు ఏవేవి ఉన్నాయో అవన్నీ, ఏవేవి కలవో అవన్నీ అది సర్వం ఈ బ్రహ్మవిదురుడి చేత చేసినదే అయిపోతుంది. అది చేయవలసిన కర్తవ్యం ఇంకొకటి లేదు. కృతకృత్యుడు అంటే, కృతము అంటే ఇదన్నమాట. అగ్నిహోత్రాది కర్మలు, అశ్వమేధాది యాగాలు, ఈశానాది బల్యంతం, ఔపాసనాది ఇత్యాది కర్మలు చేస్తే ఎంత మహా హిరణ్యగర్భుడి యొక్క హృదయంలో ఉన్న ఆ దహరాకాశంలో అలాంటి అశ్వమేధ యాగాలు చేసేవాడు, ఈ హిరణ్యగర్భుడి యొక్క హృదయంలో ఉన్న ఆ దహరాకాశం ఏదైతే ఉందో ఆ దహరాకాశంలో వాడు ఎంతవరకు ఆ హిరణ్యగర్భుడు ఉంటాడో అంతవరకు ఆ దహరాకాశంలో నివాసం ఉంటాడు. ఆ పుణ్యాత్ముడు, ఆ బ్రాహ్మడు, ఆ యాగాలు చేసినవాడు. అశ్వమేధ యాగం చేస్తే దాని ఫలితం అది. చాందోగ్యంలో 5వ అధ్యాయంలో వస్తుంది. అశ్వపతి దాని ఫలితం అది. ఆ దహరాకాశం హృదయంలో ఎంత ఆనందం ఉంటుందంటే అంత ఆనందం ఉంటుంది. బ్రహ్మణ ఆనంద, అంత ఆనందాన్ని హిరణ్యగర్భుడితో పొందుతూ ఉంటాడు ఆ హృదయంలో. హిరణ్యగర్భుడితో సహా వాడు అవ్యక్తం ఆ పరబ్రహ్మంలో కలిసిపోతాడు. అంత అద్భుతమైన కృతం కర్మలు చేసే బ్రాహ్మణాదులు అలాంటి కర్మలు చేసినంత కృతం అయిపోతుంది. అంటే అది చేసినంత గొప్ప ఫలితం అయిపోతుంది. కృతకృత్యుడు అయిపోతాడు, చేసినవాడు అయిపోతాడు. అలాంటి సర్వాన్ని ఆ బ్రహ్మవిదుడి చేత చెయ్యబడిందే అవుతుంది. ఒక ఆత్మజ్ఞానం తెలుసుకుంటే అదంతా అవుతుంది. అందువలన కృతకృత్యుడవుతాడు అని చెప్పాడు. అంటే చెయ్యవలసింది, పొందవలసింది ఇక ఏమీ ఉండదు వాడికి, ఇంక ఏమీ ఉండదు. అగ్నిహోత్రాది వ్యతిక్రమణ అంటే చచ్చే వరకు చెయ్యాలి. కుర్వన్నేవేహ కర్మాణి జజీవిషేచ్ఛదగం సమాహ, చచ్చే వరకు చేస్తూ ఉండాలి. ఆత్మజ్ఞానం కలిగిందా బ్రతికుండగానే పునిస్టాప్ అయిపోతుంది, ఇంక చేయవలసిన మిగిలి ఉండదు. అలాంటిది
అర్జున, వాడు కృతకృత్యుడవుతాడు జ్ఞాని. విశిష్ట జన్మ ప్రసూతేన బ్రాహ్మణేన యత్ కర్తవ్యం తత్సర్వం భగవత్తత్వే విదితే కృతం భవేతిత్యర్థః. విశిష్ట జన్మయందు పుట్టినవాడు లోకం గుర్తించకపోయినా ధర్మం గుర్తిస్తుంది. లోకం గుర్తించకపోయినా ఆ జాతిని ధర్మం గుర్తిస్తుంది. విశిష్ట జన్మయందు పుట్టినవాడైన బ్రాహ్మణుడి చేత చెయ్యవలసిన కర్తవ్యం ఏదైతే ఉన్నదో ఆ కర్తవ్యం అంతా ఈ భగవత్తత్వం, ఈ ఆత్మజ్ఞానం చేత ఈ భగవత్తత్వం తెలుసుకుంటే అంతా చేసినట్లే అవుతుంది భారత అర్జున, కృతకృత్యుడవుతావు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన దానికి భాష్యకారులు అంత వివరించి చెప్పారు. కృతకృత్యశ్చ భారత అని. నచ అన్యథా కర్తవ్యం పరిసమాప్యతే కస్యచిత్ ఇత్యభిప్రాయః. ఈ భగవత్తత్వాన్ని ఏదైతుందో నచ అన్యథా కర్తవ్యం పరిసమాప్యతే కస్యచిత్ ఇది అభిప్రాయః. ఈ భగవత్తత్వాన్ని, ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడాన్ని వదిలి ఇంకేమి చేసినా ఎవరికి కర్తవ్య పరిసమాప్తి కలగదు భారత. ఈ భగవంతుడి యొక్క తత్వాన్ని, అంటే ఈ స్వరూపమైన ఆత్మజ్ఞానాన్ని ఎవడైతే తెలుసుకోవడం అనేది దానిని వదిలిపెట్టి ఇంకా మిగతా ఏవి చేసినా ఆ కర్తవ్యం పరిసమాప్తి ఉండదు అని. అంటే పరిసమాప్తి లేక కృతకృత్యత అనేది రాక, అది రాదే రాదని ఇక్కడ అభిప్రాయము. కస్యచిత్ అభిప్రాయ, అది రానే రాదు వాడికి కృతకృత్యత. అదేందా సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ఇది చ ఉక్తం. నాయనా భారత, నేను 4:33లో చెప్పాను అని భగవత్పాదులు వారు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. హే పార్థ, అన్ని కర్మలు జ్ఞానము యందు పరిసమాప్తి పొందుతాయి అని నేను ఉక్తం, ఇదివరకే చెప్పాను. ఇదివరకే నేను చెప్పాను 4:33 అని చెప్పాడు. అదే కఠోపనిషత్తు కూడా 2:3:14లో కఠోపనిషత్తు కూడా చెప్తుంది. యథా సర్వే ప్రముచ్యంతే కామాయే అస్య హృదిశ్రితాః అతో మర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే. చాలా పెద్ద విషయం అక్కడ. యథా సర్వే ప్రముచ్యంతే, ఎప్పుడైతే అతని హృదయంలో ఆశ్రయించి ఉన్న కామాయే అస్య ఆశ్రితా, ఎప్పుడైతే అతని హృదయంలో ఆశ్రయించుకున్న కామాలు అన్నీ కూడా విడిపోతాయో, తన హృదయంలో ఉన్న సమస్త కోరికలు, సమస్త కామనలు, సమస్త సంకల్ప వికల్పాలు, సమస్త ఆలోచనలు, లోకాలు, లోకాంతరాల యొక్క విషయాలు సర్వము ఎప్పుడైతే జ్ఞానం చేత పరిసమాప్తి అయిపోతాయో, ఆ బంధాలన్నీ, హృదయ గ్రంథులు ఏవైతే ఉన్నాయో హృదయ గ్రంథులన్నీ పటాపంచులైపోతాయో. హృదయ గ్రంథులు అంటే ముడులు. నేను జీవుణ్ణి, నేను దుఃఖిని, చచ్చేవాడిని, పరలోకం పొందేవాడిని, లేకపోతే ఇచ్చి ఈ లోకంలో ఉండేవాడిని అని ఈ రకమైన గ్రంథులు ఏవైతే ఉన్నాయో ముడులు, అవన్నీ ఎప్పుడైతే ఆ కామనలు, కోరికలు, ఇవన్నీ ఆలోచనలు ఎప్పుడైతే విడిపోతాయో అప్పుడు మర్త్యః అమృతో భవంతి, మర్త్యుడు అమృతుడవుతాడు. అంతే కదా, మర్త్యుడు అమృతుడవుతాడు. అత్ర బ్రహ్మ సమశ్నుతే, అత్ర బ్రహ్మ సమశ్నుతే, ఇక్కడే ఇప్పుడే ఆ బ్రహ్మమును పొందుతాడు. పోయిన తర్వాత ఎక్కడో పొందడు, లోకాంతరం కాదు, అప్పుడే ఆ సమకాలంలో అక్కడే బ్రహ్మముని పొందుతాడు. అత్ర బ్రహ్మ సమశ్నుతే అని కఠోపనిషత్తులో చెప్పింది. ముండకంలో 2:2:9లో విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని
ముండకోపనిషత్తు 2:2 చెప్పాడు. విద్యతే హృదయగంధి చిజ్జంతే సర్వసంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ పరాపరుని కనుగొంటే, ఆ పరుడు ఆ పరమాత్మని కనుగొంటే హృదయ గ్రంథి భేదాలు, హృదయ గ్రంథులు ఏమి ఉన్నాయో అన్నీ భేదమైపోతాయి. హృదయ గ్రంథులు, ముడులు చెప్పని దాన్ని, జీవుణ్ణి, పుట్టేవాడిని, చచ్చే అన్ని రకాలు ముడులు విడిపోతాయి. తెలిసిపోతుంది తన స్వరూపం ఏంటో. చావులేని, పుట్టుకులేని, జన్మ మరణ రహితమైన, నిరవయవమైన, నిరంజనమైన, సర్వవ్యాపకమైన సత్తేన తన స్వరూపమని, ఉనికే తన స్వరూపమని తెలిసిపోతుంది. అలాగా తెలిసినవాడు చిజ్జంతే సర్వ సంశయా, హృదయంలో గ్రంథులు తెగిపోతాయి, సర్వ సంశయాలు తొలగిపోతాయి. నేను జీవుణ్ణి కాకపోతే ఏమవుతాను, బ్రహ్మము జీవుడు ఒకటి ఎలా అవుతుంది, ఇలాంటి సంశయాలన్నీ ఒక బ్రహ్మవేత్త దగ్గర అధ్యయనం చేస్తే సర్వ సంశయాలు తొలగిపోతాయి. క్షీయంతే చాస్యకర్మ అని, ఇతని కర్మలన్నీ కూడా క్షయమైపోతాయి, నశించిపోతాయి అని ముండకోపనిషత్తు 2:2-9 కూడా చెప్పాయి. శృతులు కూడా ఈ రకంగా చెప్పింది. ఏతద్ధి జన్మ సాఫల్యం బ్రాహ్మణస్య విశేషతః. ఏతద్ధి జన్మ సాఫల్యం బ్రాహ్మణస్య విశేషత. ఇదే జన్మ, ఇదే జన్మ అంటే మనుష్య జన్మ, అంతే కదా మంది. ఇదే జన్మ అంటే ఇప్పుడు మనుషులం కదా, మనుష్య జన్మ వచ్చిన దానికి, మనుష్య జన్మ వచ్చిన దానికి, ఈ జన్మ వచ్చిన దానికి అదే సాఫల్యం. సాఫల్యం అంటే సార్థకత, అదే సార్థకత, అదే సాఫల్యం. బ్రాహ్మణస్య విశేష, ఈ జన్మ రావడమే, మానవ జన్మ రావడమే ఒక సార్థకత, ఒక సాఫల్యం. అందులోనూ బ్రాహ్మణస్య విశేషత, అందులోనూ విశేషంగా బ్రాహ్మడు అయిన వల్ల ఇంతకంటా సాఫల్యం ఏముంది నాయన, సార్థకత ఏముంది, సార్థకత ఏముంది. ధన్యం చేసుకో జన్మని. కృతకృత్యో హి ద్విజో భవతి నా అన్యథా ఇది మానవవచనాత్. మానవవచనాత్ అంటే మనుస్మృతి. మనుస్మృతి కూడా 12వ అధ్యాయంలో 93వ శ్లోకంలో చెప్పాడు. ఏం చెప్పాడు? కృతకృత్యో హి ద్విజో భవతి నా అన్యథ. ఈ పరమాత్మ జ్ఞానాన్ని పొంది కృతకృత్యుడు అవ్వాలి బ్రాహ్మణుడు. ఇదే నిజమైన బ్రాహ్మడు అవుతాడు ఎవడైతే పరమాత్మ జ్ఞానాన్ని పొంది, స్వరూప జ్ఞానాన్ని పొంది ఎవడైతే కృతకృత్యుడు అవ్వాలి. అలా అయినవాడే అతడే నిజమైన బ్రాహ్మణుడు, అతనే నిజమైన బ్రాహ్మణుడు. బ్రాహ్మణం అని జాతికి సాఫల్యం అదే, సార్థకత అదే అని మనుస్మృతి కూడా చెప్పి ఉన్నాడు. దీనికోసమే జీవించాలి, దీనికోసమే పరితపించాలి. అందుకే అక్కడ చిన్న వయసులో పాఠం చెప్పుకుని 24 సంవత్సరాలకే వచ్చేసిన శ్వేతకేతుకు చెప్పేశాడు విద్య. 24 ఏళ్ళే కదా, 12 ఏళ్ళకి ఉపనయనం అయింది, 12 ఏళ్ళు చదువుకుని బయటికి వెళ్ళాడు. చదువు అయిపోయి వచ్చాడంటే 24 ఏళ్ళకి వచ్చాడని అక్కడ భాషలో కూడా చెప్పాడు. అదే పంచదశ హాని, 12 ఏళ్ళ ఇంత 15 ఏళ్ళ, 12 ఏళ్ళకి కాదు అక్కడ వెళ్ళాడు. 24 ఏళ్ళకి బ్రహ్మ విద్య చెప్పేశాడు. నచికేతుడు 7 ఏళ్ళకే తెలియజేసుకున్నాడు యమాచార్యుల దగ్గర. అది అప్పుడు సాఫల్యం. ఆ వయసులో వచ్చేస్తే ఇంకేముంది చెప్పాల్సింది. చచ్చే వరకు తుమ్ములు, దగ్గులు, రోగాలు, కఫాలు ఇవన్నీ పెట్టుకుని అప్పుడు ఆ కఫం వరకు బాగా మధ్యలో అడ్డుంటే ఆ కఫం మింగలేక, కక్కలేక, వింటున్నప్పుడు అర్థం కాక ఉన్నప్పుడు ఆ చెవుడు, కళ్ళు, పూసలు వీటి పెట్టుకొని ఏమింటాం ఉపాధితోటి. వయస్సులో ఉన్నప్పుడు వినాలి, వయసులో విన్నప్పుడు వినాలి. వారుని అంతే, వారుని దగ్గర భృగువు, వాడు కుర్రాడే, కుమారుడు, విన్నాడు. అందువల్ల బ్రహ్మజ్ఞానం పొంది కృతకృత్యుడవుతాడు. ఇదే నిజమైన బ్రాహ్మణుడు, ద్విజుడు అని మనుస్మృతి కూడా చెప్పబడింది. కేవల జన్మచే మాత్రం బ్రాహ్మడైతే అది ముఖ్యం కాదు. పుట్టుకతో బ్రాహ్మణుడు గౌణము.
అది ముఖ్యం కాదు అని కదా ఇక్కడ మనువు వచనం. అదే కదా, అదే మానవ వచనం. కేవలం పుట్టుకతో బ్రాహ్మణుడు గౌణం. ఆ బ్రహ్మజ్ఞానంతో వాడే నిజమైన ద్విజుడు బ్రాహ్మణుడు అని చెప్పాడు. యత్ ఏతత్ పరమార్థతత్వం మత్తః శృతవానసి. ఇలా ఉండడం చేత హే భారత, హే భారత, నీవు నా నుండి ఈ పరమార్థం తత్వం విని ఉన్నావు కదా. అది యత్ ఏతత్ పరమార్థతత్వం మత్తః శృతవానసి. త్వం అంతే, శృతవానసి అంటే తొమ్మే కదా నీవు. ఇలా ఉండడం చేత హే భారత, హే అర్జున, హే అనగా నీవు నా నుండి ఈ పరమార్థత్వం విని ఉంటావు కదా, విని ఉంటివి కదా కదా విన్నావు కదా అని, నీవు విన్నావు కదా. అతః కృతార్థః త్వం భారత ఇతి. విన్నావు కదా. అతః అందువలన, త్వం నీవు, కృతార్థః భారత నువ్వు కృతార్థుడైపోయే భారత అని శ్రీకృష్ణ భగవానుడు ప్రేమతో అర్జునుడితో ఇలా అన్నాడు. అందువల్ల నువ్వు కృతార్థుడు అయిపోయావు, నా దగ్గర విన్నావు కదా, విని ఉంటివి కదా. ఏ బ్రాహ్మణుడు అగ్నిహోత్రాది కర్మలు చేసి 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 హిరణ్యగర్భుడి యొక్క హృదయంలో చేరిపోతాడో అలాంటి కర్తువులు చేసిన వాడైపోతాడు. ఒక జ్ఞానం తెలుసుకుంటే బ్రతికుండగానే ఇక చేయవలసింది లేదు, కృతకృత్యుడైపోతాడు. అలాంటి దాన్ని తెలుసుకోవడానికే జన్మ సాఫల్యం, సార్థకత. అదే బ్రాహ్మణ యొక్క గొప్పతనం. అది తెలుసుకుంటేనే బ్రాహ్మణుడి యొక్క జన్మకి పూర్ణత, లేకపోతే గౌణం. అలాంటి బ్రహ్మ విద్యని భారతానికి చెప్పి ఉన్నాను కదా, నువ్వు విన్నావు కదా. నువ్వు అందువలన కృతార్థ భారత, నువ్వు కృతార్థుడు అయిపోయావు అని ఈ రకంగా అర్థము. ఇతి అంటే అని అర్థము అని. ఇక్కడ పరమార్థతత్వాన్ని తెలుసుకుంటే చెయ్యవలసినది, పొందవలసినది మిగిలి ఉండదు అని చెప్పాడు కదా. అంటే అద్వితీయ బ్రహ్మ అంటే అద్వితీయ ఆత్మ మాత్రమే కాక ఇంకొకటి అనేది ఉండనే ఉండదు. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఇంకొకటి చెందవలసింది కానీ పొందవలసింది కానీ లేదు కాబట్టి ఇంకొకటి ఏమీ వాడికి మిగలదు, జ్ఞానమే. విష్ణు సహస్రము, లలితా సహస్రము, అగ్నిహోత్రాదులు, ఔపాసనాదులు, ఇక దేవతా దర్శనాలు అన్నీ జ్ఞానమే వాడికి అన్నీను. దేవతలు కనిపించాయి అంటే ఆహా జ్ఞానం ఎంత గొప్పది అంటే జ్ఞానంలోనే ఉంటాడు, జ్ఞానంతో పొగుడుతాడు. ఇలా తానైన ఆత్మగా మిగిలిపోవడమే పరమార్థ దృష్టితో వేదాంత ప్రయోజనమని. అందుకే ముందు చెప్పాను కదా, ఏం ప్రయోజనం వేదాంతం, ఇది ప్రయోజనం. దీనికి గౌడపాదుడు కూడా ఈ జ్ఞానం కలవాడే నిజమైన బ్రాహ్మణుడు అని చెప్పి ఉన్నాడు. చెప్పాడా? అలాద శాంతి ప్రకటన చివరిలో ప్రాప్య సర్వజ్ఞతాం కృత్స్నాం బ్రాహ్మణ్యం పదమవ్యయం పదమద్వయం అనాపన్నాది మధ్యాంతం కిమత పరమీహతే అని చెప్పాడు కదా. ఎక్కడ 4వ అధ్యాయం 4వ అలాత శాంతి ప్రకటనలో 85వ గౌడపాది కారిక. ప్రాప్య సర్వజ్ఞతాం కృత్స్నాం బ్రాహ్మణాం పదమద్వయం. పూర్ణమైన సర్వజ్ఞత్వాన్ని ద్వైతరహితమైన ఆది మధ్యాంతరరహితమైన ఆ బ్రహ్మ సంబంధమైన పదవిని పొంది ఇక ఏమీ కూడా మిగలదో, ఇక మీదట ఏమీ కోరకుండా ఏదైతే ఉంటుందో అదే బ్రాహ్మణ్యం. పూర్ణమైన ఆ సర్వజ్ఞ పదవిని పొందడమే బ్రాహ్మణుడని శృతివాక్యం కూడా ఉంది. దానిని గౌడపాదికారికులు
4:85లో చూపించాడు. 4:85లో చూపించాడు. శృతివాక్యం ఎక్కడుంది? అథ బ్రాహ్మణ అని బృహదారణ్యక 3:5:1లో ఇక బ్రాహ్మణుడు అయ్యాడు అని చెప్పింది. పుట్టుకతో బ్రాహ్మణుడు అనేది ముఖ్యం కాదు. పుట్టుకతో బ్రాహ్మణుడు ప్రతిసారి వాడు సంస్కారం చేసుకుంటూ ఉండాలి. షోడశ సంస్కారాలు. ఏ సంస్కారం రాకపోయినా బ్రాహ్మణుడికి లోటు. పైగా అవి చేసుకున్న వేదం చెప్పుకోవాలి. వేదం చెప్పుకున్నప్పుడు అక్కడ బ్రాహ్మణత్వం అనేది సిద్ధిస్తుంది. వేదం చెప్పుకుంటే ఉత్తమ లోకాలు వస్తాయా? షోడశ కర్మలు చేస్తూ ఉంటే సంస్కారాల చేత బ్రాహ్మణత్వం నిలబడుతుంది. సంధ్యావందనం చేస్తే ఏ రోజుకి ఆ రోజు బ్రాహ్మణత్వం వస్తుంది. షోడశ కర్మలు చేస్తే బ్రాహ్మణత్వం నిలబడుతుంది. వేదం చెప్పుకుంటే బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది. వేదం చెప్పుకున్నంత మాత్రం బ్రాహ్మణ సిద్ధిస్తే స్వర్గలోకాలు వచ్చేస్తాయా? వేదం తెలుసుకున్న తర్వాత ఆ శృతిని శ్రౌతంగా చెయ్యాలి, కర్మ చెయ్యాలి. శ్రౌత కర్మలు చేసినప్పుడు అప్పుడు లింకప్ స్వర్గాది లోకాలకి. వేదం పుణ్యం చదివితే అంతవరకే. శ్రౌతం చేస్తే ఆ కర్మల వల్ల మార్గం దొరుకుతుంది. ఆ మార్గం దొరుకుతుంది. అలాంటి బ్రాహ్మణుడు అంతా వెళ్ళినా అసలు వేదమే చెప్పుకోకపోతే వాడు బ్రాహ్మణ బంధువు. చాందోగ్యంలో కూడా చెప్పాడు, మరి బ్రాహ్మణ బంధువులుగా ఎక్కడా మిగలలేదు నాయన, వేదం చెప్పుకో అన్నాడు కదా. చాందోగ్యంలో కూడా చెప్పాడు. శ్రౌతం చేస్తే బ్రాహ్మణ మార్గం దొరుకుతుంది, అది స్వర్గలోకాది మార్గం దొరుకుతుంది. కానీ ఆత్మజ్ఞానం కలిగితే వాడు ముఖ్య బ్రాహ్మణుడు అయిపోతాడు. అత బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానం గలవాడే బ్రాహ్మణుడు అని అర్థం అని 3:5:1లో బృహదారణ్యకంలో కూడా చెప్పింది. అందులో కేవలం బ్రాహ్మణుడై పుట్టింది ముఖ్యం కాదు. ఈ జన్మతత్వాన్ని ఎరిగిన వాడే నిజమైన బ్రాహ్మణుడు. బ్రహ్మ నోటి నుంచి వచ్చాడా, ముఖం నుంచి వచ్చాడా, దాన్ని పురుషోక్తుల్లో చెప్పేసుకొని ఆనందపడిపోని ఊరికినే బుర్ర వీపు గోకిసుకోవడం ముఖ్యం కాదు. నోటి నుంచి వచ్చాడంటే వేదం యొక్క స్వరూపం నుంచి వచ్చాడు కాబట్టి ఆ వేదం యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నవాడు నిజమైన బ్రాహ్మణుడు కదా, నిజమైన బ్రాహ్మణుడు. ఇటువంటి కృతకృత్యత అనుభవం యందు గోచరించే వరకు వేదాంత శాస్త్రం యందు చెప్పిన సాధనలు ముముక్షువు, జిజ్ఞాసువు లేక సాధకుడు చేస్తూనే ఉండాలి. అద్వితీయ ఆత్మస్వరూపం యందు సహజమైన నిలకడ రాగానే పైన చెప్పిన ప్రయోజనం అనుభవానికి వస్తుంది. ఇంకా చేయడానికి మిగిలి లేదు. చెయ్యాలి అంటే ఆత్మకి అవయవాలు ఉండాలి. తను తెలుసుకున్న ఆత్మ నిరవయవము. నిరవయవమైన ఆత్మ ఉపాధి ఉన్నప్పుడు ఉపాధితో జీవుడుగా అనిపించుకుంటున్నాడే కానీ నా స్వరూపమైన ఆత్మ ఎప్పుడూ జీవుడు కాదు. ఉపాధి ఒక కాలంలో కనిపిస్తుంది, ఒక కాలంలో కనిపించదు. ఒక కాలంలో కనిపిస్తుంది, ఒక కాలంలో కనిపించదు. ఒక కాలంలో కనిపించి ఒక కాలంలో కనిపించిన ఉపాధితో కూడుకున్న జీవుడు నిత్యం కాదు. అది కాలంతో నశించిపోతూ ఉంటుంది, కాలంతో వస్తూ ఉంటుంది. కానీ ఇది నా నిజమైన స్వరూపం కాదు. ఇలా రాకపోకలు లేక, కాలానికి కట్టుబడక, దేశమనే ప్రదేశంలో పుట్టక, ఎప్పుడూ తానైన ఆత్మ ఏదైతే ఉన్నదో ఆత్మకి అవయవాలు లేనిది, రాకపోకలు లేనిది నిరవయవమైన స్వరూపం. ఏ అవయవాలతో అది బంధింపబడి ఉంది? ఏ అవయవాలకి బంధము లేనై ఉన్నది. అలాంటి అవయవరహితమైన ఆత్మ ఏదైతే ఉన్నదో ఇంకా మిగలడానికి చెయ్యవలసినది ఏమున్నది? అవయవాలు ఉంటాయి కదా చేయడానికి, అవయవరహితమైనది. అలాంటి ప్రయోజనం అనుభవానికి వస్తుంది. 4 మాటలు విని కూర్చోడం కాదు, అనుభవానికి రావాలి. అంతే కదా. మాండూక్యోపనిషత్తు చదివామో లేకపోతే చాంద్రోగ్యం చదివామో ఇంకా వేదాంతం తెలిసిపోయింది కానీ ఇంకేం చెయ్యక్కర్లేదురా. విభూతి ఎందుకు? రామకృష్ణ పరమహంస పెట్టుకున్నాడా? వివేకానంద పెట్టుకున్నాడా? ఎవరు పెట్టుకున్నారా? జ్ఞానులు ఎవరు పెట్టుకోలేదు కదా, మరో పెట్టుకోక్కర్లేదు. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నాదో ఆ గొడవ వదిలి నువ్వెందుకు వాళ్ళు పెట్టుకోలేదు మానేస్తున్నావు కానీ నీకే అనుభవం ఉందని కదా. ఈ రకంగా అందుకనే కొన్ని ఉపాధులు అవతల వాడికి
తప్పుడు భావాలు వస్తాయి. అందుకే జ్ఞానం కలిగినా నా బుద్ధి భేదం జనయే తజ్ఞానినాం కర్మశంగినాం. శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు, అర్జునా నాకు చెయ్యవలసింది కానీ చెయ్యాలని కోరిక కానీ చెయ్యవలసిన కర్మ కానీ ఏమీ లేవు. కానీ అజ్ఞానుల యొక్క బుద్ధి భేదాన్ని కలిగించకూడదని వాళ్ళ కోసం నేను కర్మలు చేస్తున్నట్లు ఆలోచిస్తున్నట్లు నేను కూడా ఏదో ప్రయోజనం కోరుతున్నట్లు కనిపిస్తున్నానే కానీ నాకే రకమైన కర్మలు లేవు అని చెప్పాడు. అందుకనే పరమాచార్యులు, సచ్చిదానంద స్వామి వారు, శంకర పీఠాలు, జ్ఞానం కలిగిన విభూతి రేఖలు, ఆచారం, సంప్రదాయం అవన్నీ వాళ్ళకి అక్కర్లేదు. దేహం వాళ్ళు కాదు కదా. అయినా అవన్నీ ఎందుకు ఆచరిస్తారు? మానవ లోకం కోసం. వాడిని చూసి 4 మాటలు విని నాకు వేదాంతం కలిపింది అన్ని తీసేయడానికి. గురువుగారు అంతటి వాడే హోటల్కి వెళ్ళినప్పుడు అయితే మనం కలిసి వెళ్ళిపోదాంరా, కావలసిన తిన్నదాన్ని వదిలిపెట్టేసిన ఉచ్చిష్టాన్ని మన దాంట్లో కలుపుకొని తినేద్దాం, అంతేగాని అపవిత్రుడు గురువుగారు వెళ్ళారు అని ఈ రకంగా అదో ట్రెడిషను తయారైపోతుంది. అందువల్ల ఆ ప్రయోజనం అనుభవానికి రావాలి. ఇది ముఖ్యం. అందుకే ఈ ప్రయోజనం ఆత్మజ్ఞాన నిష్ట ఎవరైతే ఉందో అలాంటి ఆత్మజ్ఞాన నిష్ట కలిగిన వ్యక్తి యొక్క అనుభవానికి గోచరించేదే కానీ దానిని బయటికి గుర్తించడానికి వీలు కాదు. అది ఆత్మజ్ఞానం ఎవరికి కలిగిందో వాళ్ళ అనుభవానికి తెలియబడుతుంది. అది బయట ఇంకొకరు గుర్తించడానికి వీలు కాదు. వీడు ప్రకటించాడా జ్ఞానం నుంచి జారిపోయినవాడు. ఇలాగా శాస్త్రాన్ని పెట్టుకొని ఉపదేశం శిష్యులకు చెయ్యాలి తప్ప శాస్త్రం లేకుండా వాడు తోచిందల్లా చెప్పకూడదు. అది జ్ఞానిగా ప్రకటించుకోవడానికి అవుతుంది. శాస్త్రమే ప్రమాణం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పుడు ఇంకెంతకంటే ప్రమాణం ఏముంది? అందువల్ల ఇది స్వానుభవిక వేద్యము అంటే స్వరూప అనుభవానికి చెందిందే తప్ప అనుభవాన్ని దొరికేదే తప్ప బాహ్యంగా దొరికేది కాదు అని. అందుకే గీతలో 14:22 శ్లోకంలో ఏ తత్ నా పరప్రత్యక్షం లింగం అని, పరప్రత్యక్షం లింగం అది చిన్న డిస్కషన్ అందులో చూపిస్తున్నా. అక్కడ ఏ తత్ నా పరప్రత్యక్షం లింగం అంటే చిహ్నం, గుర్తు. ఇది గుణాతీతుడై ఉండువాడి యొక్క లక్షణం అనేది ఇతరులకు కనబడే చిహ్నం కాదు అని చెప్తాడు. అక్కడ వీడు గుణాతీతుడే ఉన్నాడు. గుణాతీతుడై ఉండువాడి యొక్క లక్షణం ఏదైతే ఉందో, గుణాతీతుడై ఎవరుంటాడు? ఆత్మజ్ఞాని. గుణములతో ఎవరైతే ఉంటారు? జ్ఞాని కానివాడు సత్వగుణాన్ని పెంచుకో, ఆ సత్వగుణం చేత నీకు జ్ఞాన మార్గం దొరుకుతుందని గుణత్రయ విభాగంలో చెప్పాడు. ఈ గుణాలు దాటేవాడు ఎవడైతే ఉంటాడు ఆత్మజ్ఞాని, అలాంటి గుణాతీతుడై ఉన్న ఆత్మజ్ఞాని యొక్క లక్షణం అనేది ఇతరులకి కనిపించే చిహ్నం కాదు. ఏ తత్ నా పరప్రత్యక్షం లింగం, చిహ్నం కాదు అంటే బయట చూసేవారికి కనబడేది కాదు. జ్ఞాని యొక్క స్వరూపం, లక్షణం. కిం తరిహి, మరేమిటి అంటే బయటికి కనిపించే లక్షణం కాదు. మరేమిటి అంటే స్వాత్మ ప్రత్యక్షత్వాత్, ఆత్మ విషయమేవ ఏతత్ లక్షణం. తన అనుభవం యందు స్వాత్మ ప్రత్యక్షత్వాత్ అంటే స్వాత్మ అంటే అనుభవం. తన అనుభవం యందు తననే అక్కడ కనబడి ఉంటుంది కానీ వాడి అనుభవం యందు వాడికే కనబడి ఉంటుంది కానీ అది వేరుగా కనబడదు, ఇతరులకు కనబడదు. నహి స్వాత్మ విషయం ద్వేషం ఆకాంక్షావా పరం పశ్యతి 14:22 చెప్పాడు. నహి స్వాత్మ విషయం, ఇక్కడ తన మనస్సు యందున్న ద్వేషము కానీ ఆకాంక్ష కానీ ఇలాంటి ద్వేషము ఆకాంక్ష మొదలగు వాటిని ఇతరులు చూడరు కదా ఎక్కడైనా లోకంలో. ఇక్కడ నహి స్వాత్మ విషయం ద్వేషం ఆకాంక్షం వా పరం పశ్యతి. ఈ స్వాత్మ విషయం పక్కన ఉంచండి. ద్వేషం ఆకాంక్షం వా పరం పశ్యతి. ద్వేషం కానీ ఆకాంక్ష కానీ ఏదైతే ఉందో అలాంటివి ఇతరుల్లో మనం చూడగలమా? వాళ్ళు ఎంత ద్వేషం ఉందో మనం చూడగలమా? వాడు బయట పెట్టినప్పుడు కొంత తెలుస్తుంది, లోపల ఎంత ఉంచుకొని కొంత వదిలేడు.
లోపల ఎంత ఉంటే అంత బయటకు వచ్చిందో, ఎంతో లోపల పూర్ణమైనప్పుడు కొంత ఉస్తుని వదిలేడు కదా. ఆకాంక్ష, కోరిక. ఒక స్త్రీని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక ఎవరిని కానీ వాడు మాధుర్యంగా ప్రేమగా మాట్లాడంటే ఏ రకమైన కాంక్షతో మాట్లాడాడో, లోపల వాడు గుండెల్లో ఏ ఆకాంక్ష ఉందో అది బయట చూడలేం కదా అంటున్నాడు. దేశం ఆకాంక్షం వా పరంపశ్యతి, చూడలేం కదా. ఆ అంతఃకరణలో ఉన్న భావాలు ఇతరులు చూడలేరు కదా. ఆ రకంగానే జ్ఞాని యొక్క అనుభవాన్ని కూడా ఇతరులు చూడలేరు. జ్ఞాని యొక్క అనుభవాన్ని కూడా ఇతరులు చూడలేరు. జ్ఞాని అనుభవం జ్ఞానికే తెలుస్తుంది. మూడుల యొక్క ఆకాంక్ష అవి మూడుడికే తెలుస్తుంది, బయట మనకు తెలియదు. వారి ఇంద్రియాల ద్వారా కొంచెం వెళ్తే కొంచెం తెలుస్తుంది. అలాగే జ్ఞాని మాట్లాడుతున్నప్పుడు, విచారణ చేస్తున్నప్పుడు, జ్ఞాన విషయాన్ని మనకి వెదజల్లుతున్నప్పుడు ఆయన జ్ఞానం తప్ప ఇంకేవి మాట్లాడరా అని తెలుస్తుంది. కానీ ఆ జ్ఞాని జ్ఞానంలో ఎంత ఉన్నాడో అతనికి తెలుస్తుంది, అంతే కదా. అది ఇక్కడ 14:22 మనం విన్నాం కదా. 14:22లో గుర్తుందా? వాక్యం గుర్తుందా? చెప్పాడు, అందువలన నిజమైన వేదాంత ప్రయోజనం స్వానుభవ గోచరమే ఉంటుంది. మనుష్యుడు ముఖ్యంగా చెయ్యవలసింది ఒకటి ఉంది. ఏంటంటే అదే మనుష్య జన్మ యొక్క సాఫల్యం అనేది కదా ఇక్కడ చెప్పింది. అదే మనుష్య జన్మ యొక్క సాఫల్యం. పరమాత్మ జ్ఞానం పొంది అతని యందే చేరిపోవాలనే ఒక తపన. అప్పుడే మనం కృతకృత్య అవ్వడానికి మార్గం దొరుకుతుంది. ఇంతవరకు గీత యొక్క 15 అధ్యాయాల యొక్క అభిప్రాయం స్పష్టంగా ఇంతవరకు వచ్చింది. శాస్త్రార్థాన్ని సంగ్రహించి వడపోసి 15 అధ్యాయంలో పురుషోత్తముడనే ఆయన నామాన్ని మనకి ప్రబోధిస్తూ పురుషోత్తమ యోగంగా కీర్తించబడింది ఈ అధ్యాయం. అలాంటి 15 అధ్యాయం పరిసమాప్తి అయింది. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోऽధ్యాయః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 16వ అధ్యాయం ప్రారంభమవుతుంది. దాని యొక్క చిన్న ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్. ఈ 16వ అధ్యాయం ఈ 16వ అధ్యాయం వేదము యొక్క కిలకాండ. అటువంటిది ఇది. వేదము యొక్క కిలకాండ అంటే అర్థం తెలుసా? అప్పురా